ధనుస్సు రాశి జాతకులారా, ముందుగా మీ రాశి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి ప్రభావం గురించి తెలుసుకుందాం. జూలై 1, 2, 3 తేదీలలో గురుగ్రహం మీ జీవితంలో ఆశ, అదృష్టం, పురోగతి మరియు దైవానుగ్రహానికి బలమైన సంకేతాలను ఇస్తున్నాడు. ఇటీవలి కాలంలో మీరెదుర్కొన్న ఆటంకాలు, ఆలస్యాలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తి కావచ్చు. మీరు నిజాయితీగా చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల పెద్దల ఆశీర్వాదం, గురువుల సహాయం మరియు మంచి వ్యక్తుల పరిచయం మీకు జీవితంలో కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరును పై అధికారులు గుర్తించే అవకాశం ఉంది. ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతల గురించి చర్చలు జరగవచ్చు. కొందరికి కొత్త విభాగంలో పనిచేసే అవకాశం కూడా రావచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి కంపెనీల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నవారికి కూడా ఆశాజనకమైన సమాచారం వినిపించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. కొత్త కస్టమర్లు రావడం, పాత బాకీలు తిరిగి రావడం, భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పెరగడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవిజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం మంచిది. విద్యార్థులకు గురుగ్రహం అత్యంత శుభఫలితాలను ఇస్తున్నాడు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, విదేశీ విద్య, పరిశోధన రంగంలో ఉన్నవారికి విజయావకాశాలు పెరుగుతాయి. చదివినది బాగా గుర్తుండి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దలతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురువారం శ్రీ మహావిష్ణువును దర్శించి ఓం బృహస్పతియే నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం మరింత బలపడుతుంది. ఇప్పుడు శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం. జూలై 1, 2, 3 తేదీలలో శుక్రుడు మీ జీవితంలో ఆనందం, సంపద, ప్రేమ, కుటుంబ సౌఖ్యం మరియు ఆకర్షణను పెంచే సూచనలు ఇస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం ఉంది. కొందరికి కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు గురించి ఆలోచనలు రావచ్చు. కళలు, సంగీతం, సినిమా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రతిభకు మంచి స్పందన లభిస్తుంది. అయితే శుక్రుడు ఒక చిన్న హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. విలాసవంతమైన ఖర్చులను నియంత్రించండి. అవసరం లేని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించడం, తెల్లని పూలు సమర్పించడం, పేద మహిళలకు వస్త్రదానం చేయడం శుక్రగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. ఇప్పుడు కర్మఫలదాత అయిన శనిదేవుని ప్రభావం గురించి తెలుసుకుందాం. జూలై 1, 2, 3 తేదీలలో శని మీ జీవితంలో క్రమశిక్షణ, సహనం మరియు బాధ్యతను పెంచే సమయంగా కనిపిస్తున్నాడు. మీరు చేసిన ప్రతి కష్టానికి తగిన ఫలితం క్రమంగా మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావచ్చు. మొదట ఇవి ఒత్తిడిగా అనిపించినా భవిష్యత్తులో అదే మీకు మంచి గుర్తింపు తీసుకురాగలదు. వ్యాపారంలో గతంలో వచ్చిన సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అవసరం లేని అడ్డులు చేయకండి. ఖర్చులపై నియంత్రణ పాటిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యపరంగా నిద్రలేమి, కీళ్లనొప్పులు లేదా అలసట కనిపించవచ్చు. సరైన ఆహారం, యోగా, ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది. శనివారం హనుమాన్ చాలీసా పఠించడం, నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం శనిగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. శని మీకు చెత్తే సందేశం ఏమిటంటే ఓర్పు ఉన్నవారికి విజయం ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు ఈ 3 రోజుల్లో అత్యంత ముఖ్యమైన సూర్యుడు మరియు చంద్రుడు చేసే ప్రభావం గురించి తెలుసుకుందాం. సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచుతాడు. చంద్రుడు మీ మనస్సు, భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాడు. ఈ 2 గ్రహాల సమతుల్యత వల్ల జూలై 1, 2, 3 తేదీలలో మీకు ప్రత్యేకమైన అవకాశాలు రావచ్చు. జూలై 1వ తేదీ కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన రోజు. ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తులు పంపడం, వ్యాపార చర్చలు ప్రారంభించడం, కొత్త కోర్సులో చేరడం వంటి పనులకు మంచి సమయం. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. జూలై 2వ తేదీ చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు కొంత ఎక్కువగా ఉండవచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా తీసుకోకుండా ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది.
కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడితే అపార్థాలు దూరమవుతాయి. జులై 3వ తేదీ ఈ 3 రోజుల్లో అత్యంత శుభప్రదమైన రోజు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త, ఆర్థిక లాభం, వ్యాపారంలో కొత్త ఒప్పందం లేదా కుటుంబంలో ఆనందకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. సూర్యుని అనుగ్రహంతో మీ గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. చంద్రుని అనుగ్రహంతో మానసిక ప్రశాంతత పెరిగి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. కుటుంబంతో పెలిసి గడిపే సమయం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి ఉదయం సూర్యనారాయణుడికి అర్ఘ్యమిచ్చి ఓం ఘృణిసూర్యాయ నమః మంత్రాన్ని జపించండి. సోమవారం పరమశివుణ్ణి దర్శించడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇప్పుడు జూలై 1, 2, 3 తేదీలలో రాహుగ్రహం మీ జీవితంలో ఎలాంటి కీలక పరిణామాలను తీసుకురాబోతున్నాడో వైదిక జ్యోతిష్శాస్త్ర దృక్కోణంలో తెలుసుకుందాం. రాహువు అనేది అనూహ్యమైన మార్పులు, కొత్త అవకాశాలు, విదేశీ సంబంధాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు మరియు జీవితంలో అకస్మాత్తుగా జరిగే పరిణామాలకు కారకుడిగా భావిస్తారు. ఈ 3 రోజులలో రాహువు మీలో కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలు మరియు కొత్త దిశలో ముందుకు వెళ్లాలనే ఉత్సాహాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ధనస్సు రాశివారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా, విదేశీ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు. గతంలో పంపిన రెజ్యూమేకు ఇప్పుడు స్పందన వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ ఇంటర్వ్యూలు లేదా విదేశీ కంపెనీల నుంచి కాల్స్ రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు, కొత్త టీంలతో పనిచేసే అవకాశం లభించవచ్చు. మీ సృజనాత్మక ఆలోచనలు పై అధికారులను ఆకట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీ ప్రణాళికలను అందరితో పంచుకోకుండా సరైన సమయం వచ్చే వరకు గోప్యంగా ఉంచడం మంచిది. వ్యాపారస్తులకు రాహువు కొత్త మార్కెట్లు, ఆన్లైన్ వ్యాపారం, విదేశీ కస్టమర్లు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఆదాయాన్ని పెంచే అవకాశాలను సూచిస్తున్నాడు. సోషల్ మీడియా ప్రమోషన్ లేదా కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే రాహువు ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. ఈ 3 రోజులలో ఆకర్షణీయమైన పెట్టుబడులు, త్వరగా లాభాలు వస్తాయని చెప్పే స్కీములు లేదా తెలియని వ్యక్తుల మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. అన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించి మాత్రమే సంతకం చేయండి. వ్యక్తిగత జీవితంలో మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది. అందుకే కుటుంబ విషయాలు, ఆర్థిక ప్రణాళికలు లేదా భవిష్యత్తు లక్ష్యాలను అందరికీ చెప్పకపోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఎక్కువసేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ ముందు గడపడం వల్ల కంటి అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి రావచ్చు. కొద్దిసేపు యోగా, ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. రాహు అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఉదయం ఓం రాహవే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. దుర్గాదేవిని లేదా కాలభైరవ స్వామిని ప్రార్థించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. పేదలకు నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం ద్వారా రాహుదోషాలు తగ్గుతాయని జ్యోతిష సాంప్రదాయం చెబుతోంది. రాహువు ఈ 3 రోజులలో చెప్పే మీకు సందేశం, ప్రతి కొత్త అవకాశం ఒక పరీక్ష కూడా. తెలివిగా నిర్ణయం తీసుకుంటే అదే అవకాశం జీవితాన్ని మార్చగలదు.